లడ్డూ నాణ్యత పరిశీలనకు తిరుమలలో ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ ప్రారంభించిన చంద్రబాబు. తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం అధికారుల్ని అడిగి పనితీరును తెలుసుకున్నారు. ఈ అత్యాధునిక ల్యాబ్లో లడ్డూ, ఇతర అన్నప్రసాదాల నాణ్యత, స్వచ్ఛతను మరింత పకడ్బందీగా పర్యవేక్షించేలా ప్లాన్ చేశారు. ఈ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, టీటీడీ కలిసి తిరుమలలో ఏర్పాటు చేశారు. ఓ పుణ్యక్షేత్రంలో అత్యాధునిక సౌకర్యాలతో భారీ ఫుడ్ ల్యాబ్ను దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్లో నీరు, ఆహార పదార్థాలు, ముడి సరుకుల నాణ్యతపై పరీక్షలు చేస్తారు. ల్యాబ్లో ఏర్పాటు చేసిన 50కి పైగా పరికరాలను సీఎం పరిశీలించారు. న్యూఢిల్లీ నుండి వచ్చిన ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాండా, సిఎఫ్టిఆర్ఐ డైరెక్టర్ గిరిధర్ ల్యాబ్లోని ప్రతి పరికరం పనితీరును సీఎంకు వివరించారు. తిరుమలలోని టీటీడీ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ భక్తులకు సురక్షితమైన నీరు, ఆహారాన్ని అందించేందుకు వివిధ వనరుల నుంచి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తోంది. శ్రీవారి ప్రసాదం, అన్నప్రసాదం తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలను పరీక్షిస్తారు. ప్రతి నెల 1000 నుంచి 1500 నమూనాలపై పరీక్షలు నిర్వహిస్తారు.